ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎంను మార్చాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తోందన్నారు. సీఎం పదవికి శ్రీధర్ బాబుకు అర్హత ఉందని, అయితే ఆయనకు వసూలు చేయడం రాదని అరవింద్ అన్నారు. ఈ మధ్య ఇక్కడ మాట్లాడుతాడు రేవంత్, ఈపు విమానం మూత మోగిస్తా, లాగుల తొండ దొరకొడతా అని అది దొరకొడతాడు ఓవేసి పక్కన దొరకొడతాడు. ఇది ఎందుకంత భయపడతారో ఏదో. उसकी हड्डी पर असली एक नहीं है, वो अकबरुद्दीन की. వాడు మళ్ళీ 15 నిమిషాలు హిందువులందరూ చంపిస్తాడు. వాడే సక్కలేదు బాడీ. ఇప్పుడు 3 గ్రూపులు 6 ఏమన్నారు వర్గాలు ఉన్నట్టు ఆయనకి 30 తుకడాలు ఉన్నాయని బాడీ. వాడట వేరే చంపుతారట. వాడిని కూడా వీళ్ళు భయపడతారు. I have no clue, madam. You have to ask Mr. Nadda. Game India? Or? ఎప్పుడు తీసుకొస్తాడు? ఫ్యూచర్ సిటీ లెక్కన. ఫ్యూచర్ సిటీ 15 నెలలు అయింది, అదే అడుగుతున్నాం. మరి నువ్వు తీసుకొస్తే సంతోషపడతావయ్యా, మేము కూడా శభాష్ అంటాము. ఎప్పుడు నాకు 4 లక్షల కోట్ల అప్పు ఉన్నది అనుకున్నా, నేను 7 లక్షల కోట్ల అడ్డం పడ్డావు నేషనల్ ఛానల్లా. ఎట్లా చేస్తావు? ఫండ్ ఎట్లా రేజ్ చేస్తావు? జింకల్ని నెమలని భయపట్టించి రేజ్ చేస్తావా? ప్రణాళిక లేదు, మన్ను లేదు, అడ్మినిస్ట్రేషన్ లేదు, ఏమైనా మాట్లాడితే లాజిక్ లేదు. అందరూ మంత్రులందరూ కాంపిటీషన్ మీద దోసుకుంటున్నారు. ఈ హైకమాండ్ మార్చాలని చూస్తున్నది, కానీ మార్చితే ఎవరు లేడు. అందరూ అన్ఫిట్టే, ఒకడు ఫిట్ ఉన్నాడు. శ్రీధర్ బాబు ఉన్నాడు, ఎక్కువ తక్కువ మచ్చలు లేకుండా మంచి పేరు ఉన్నాడు. శ్రీధర్ బాబు ఒకడే ఉన్నాడు. కానీ ఆయన ప్రాబ్లం ఏంటంటే ఈ కోర్సు వేయాలి. ఆయన సిసిపియు, ఆయనకు రాదు బాబా సిసిపియు కోర్సు. అది రాకుండానే ఎలిజిబిలిటీ ఉండదు కాంగ్రెస్ పార్టీలో. దేనికోసం? సెంట్రల్ ఎంపీ అంట ఇదిలో ఉండడానికి. పేరు చెప్పానండి మేడం, సమయం వచ్చినప్పుడు చెప్తా. ఇప్పుడు సమయం ఎప్పుడు వస్తుంది? రాత్రి 2 గంటలకు వస్తుందా? హెవీ మెటల్ మ్యూజిక్ వినేటప్పుడు వస్తుందా? ఎప్పుడు వస్తుంది సమయం? చెప్పదా? మీ అది కూడా అట్లే అంటుండే, నేను బేటా పెడతా, సమయం వచ్చినప్పుడు చెప్తా. పెట్టుకొని బయట ఎవరు తీసుకున్నారు? ఏ ఎంపీ, ఏ బ్యాంకు, ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషను, ఏ ల్యాండ్ మీద? పేపర్ బయట పెట్టమనండి, ఆయన దగ్గర రుజువులు బయట పెట్టమనండి, ఎంపీ పేరు బయట పెట్టమనండి. ఎవరు వద్దన్నారండి? కోర్టు పోయి కేసు ఇవ్వనండి. ఇవన్నీ అలిగేషన్ వేయడం వేరే విషయం. నాకు తెలుసు పేరు నేను చెప్పా అంటే
ఇట్లా చాలాసార్లు అన్నాడు ఇలా ఈ మధ్య మైక్ మోదర్ అన్నాడు ఇట్లా చాలాసార్లు అన్నాడు మా నాయకులు ఎవరన్నా ఎయిర్పోర్ట్లో ఆడిడ కలిస్తే మీ వాళ్ళ సంగతి తెలుసు నాకు మొత్తం బయట పెడతా అన్నాడు. ఎన్నడ పెడతావు పెట్టు నాయన నీకు దమ్ముంటే పెట్టు. కల్వకుంట్ల కవిత ఈజ్ జస్ట్ an MLC. That position also is father's gift. It is only a father's gift. Don't waste your time. If you have time to waste, you can waste, up to you. But when they come and don't come and ask us. We have no time to waste. KTR is just an MLA. Okay, his father's party, he is at least working president. He won his own election. I have seen Kavita commenting on Pawan Kalyan. So, మన సంగతి మనం చూసుకోండి ఫస్ట్. మన ముఖం ప్రజలకు చూపించే ముఖమేనా మనది? పవన్ కళ్యాణ్ మీద మాట్లాడే అసలు అర్హత నీకు ఉన్నదా లేదా? ఆలోచన చేసుకోవాలి కదా. ఏ ఎంపీ వాడు ఎక్కడ లోన్ ఇచ్చింది తెలుస్తుంది కదా, తెచ్చిండా? ఏమైనా డాక్యుమెంట్ ఇచ్చిండా? ఐసిఐసిఐ బ్యాంక్ పేరు తీసుకున్నాడా? మరి ఐసిఐసిఐ బ్యాంక్ ఎవరు ఇవ్వాలి? మరి ఇట్ ఈస్ రాంగ్. వీలేదు కూడా తప్పు. ఆల్రెడీ హెచ్సిఐకి ఇచ్చిన భూమిని అప్పెట్లా తెస్తారండి? You might be the owner, legal owner, but you have already allocated that land to the university. It is your moral responsibility to alienate the land also. On this Meenakshi Natarajan, please ask, from my side, anybody ask Meenakshi Natarajan then. How did they raise the loan? ఇవన్నీ పక్కన పెట్టండి సార్. భూమి ఉన్నది కదా, 2300 ఎకరాలు ఇలా నాయనమ్మ అనే అక్కడ యూనివర్సిటీ పెట్టింది కదా, రాహుల్ గాంధీ నాయనమ్మనే పెట్టింది కదా. ఆ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అలొకేట్ చేస్తున్నట్టు కాగితం ఉంది కదా. యూనివర్సిటీకి ఇచ్చేయండి అయిపోయా. సరే 180 ఎకరాలు, అది ఆ 180 ఎకరాలు ఎట్లా రిప్లేస్ చేస్తారో అది తీసుకొచ్చి మిగిలిన 2100 చేంజ్ ఇమీడియట్గా అలినేట్ చేయండి. 180 ఎకర్స్ కూడా మళ్ళీ ఎక్కడో తీసుకొచ్చేయండి. మళ్ళీ వీళ్ళు కూడా మాట్లాడతారు. అందులోకెళ్ళి తీసుకుపోయి అది టీఎన్జిఎస్కి ఇచ్చిందోరండి ఈ కేసీఆర్ టైమేనా అది? మళ్ళీ వీడు కూడా మాట్లాడతా, ఆయన కొడుకు కూడా మాట్లాడతాడా? ఏమైనా బుద్ధి ఉందా? వాళ్ళు వచ్చి మాట్లాడతారు. వాళ్ళు థర్డ్ రేటెడ్ హ్యూమన్ బీయింగ్స్. పొలిటీషియన్ పక్కకు పెట్టండి, హ్యూమన్ బీయింగ్స్ వీళ్ళు కల్వకుంటోళ్ళు. అసలు ఇక దోసుక తినొచ్చు అని నేర్పింది వీళ్ళు అన్నట్టు. మరి మళ్ళీ వీళ్ళు బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటాడు, వాడు బీజేపీ టీఆర్ఎస్ ఒకటి అంటాడు. అసలు చేసేది దొంగతనాలు ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఆ బీజేపీ ఎంపీ పేరు చెప్పండి, నేను డిమాండ్ చేస్తున్నా. చెప్పు, నువ్వు దమ్ముంటే చెప్పు.